చెరుపని, మానవుల యొక్క ఉద్దేశంలో చెరుపని. కాబట్టి మానవుడు అపవిత్రమైన వాడు. కానీ ఎప్పుడు పవిత్రపరచబడతాడంటే దేవుని రక్తము చేత కడగబడినప్పుడు. దేవునికి మహిమ కలుగుతుంది. అర్థమవుతుందండి? దేవుని రక్తము చేత మానవుడు కడగబడినప్పుడు పవిత్రపరచబడతాడు. కాబట్టి ఇదిగో నేను పవిత్రపరిచిన వాటిని నువ్వు అపవిత్రమైన ఎలా ఎంచుతున్నావు? ఆయన ఏం చేశాడు? మానవులందరినీ పవిత్రపరచడానికి ఆయన రక్తాన్ని చిందించాడు. అవునా కదా? మరి ఆ రక్తము నువ్వు వాడితే నువ్వేమవుతావు అంటే పరిశుద్ధుడు అవుతావు. దేవునికి మహిమ కలుగుతుంది. ఇలా చెప్పి ఏం చేస్తున్నారు తెలుసా? అన్ని జనులు అంటే ఎవరు? దేవుడు అంటే తెలియదు. వారికి పరిశుద్ధాత్మ వస్తుందండి? చెప్పండి. అన్ని జనులకి పరిశుద్ధాత్మ వస్తుందా? చెప్పండి. మీ యొక్క అనుభవం చెప్పండి. దేవుళ్ళు మీరు ఎంత ఎదిగారో తెలుసు. వస్తుందా? కానీ అన్ని జనులు సైతం కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన తాగుతాడు. దేవునికి మహిమ కలుగుతుంది. నీకు అన్యుడువా